సో ఇంకో విషయం ఇటు జూబ్లీ హిల్స్‌లో ఏదైతే పెద్దమ్మ తల్లి టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్‌లో ఉన్న టెంపుల్ గత 80 సంవత్సరాలుగా మేము అక్కడ పూజలు చేస్తున్నాం అని చెప్పేసి రీసెంట్‌గా కూలగొట్టిన పరిస్థితి. అండ్ చాలా వరకు అక్కడ మొత్తం అల్లర్లు కావచ్చు అవన్నీ కూడా జరుగుతాయి. సో ఎట్లా చూడొచ్చు జూబ్లీ హిల్స్ ఘటన పైన మీరు ఏమైనా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి? హిందువులను హ్మ్. విడదీయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పటినుంచో జరుగుతున్న చర్య. అది వాళ్ళకి అలవాటైపోయింది. 60, 70 సంవత్సరాలుగా వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పటి నుంచి కూడా సుప్రీం కోర్టులో కూడా రామజన్మభూమి గురించి అడిగితే వీళ్ళ మీ పాయింట్ ఏంటిది అని అడిగితే అసలు రామాయణం అనేది మిత్, అంటే మిథ్య, అసలు జరగలేదు, అదొక కథ. ఇంకా దాని గురించి మేము ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, కాబట్టి రామజన్మభూమి అనేది అది కాదు, బాబర్ అక్రమ కట్టడమే కరెక్ట్ అయింది అని చెప్పిన చరిత్ర కాంగ్రెస్. మరి అట్లాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పెద్దమ్మ తల్లి గుడి గాని ముత్యాలమ్మ గుడి గాని కూలుస్తుంది అనడంలో వింతేం లేదు. కాబట్టి దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే ప్రతి హిందూ బయటికి రావాలి. పెద్దమ్మ తల్లి గుడికి ఏదైనా ధర్నా చేపడితే విశ్వ హిందూ పరిషత్ కానీ బజరంగ దళ్ కానీ ఏదైనా ధర్నా చేపట్టినప్పుడు ప్రతి ఒక్క హిందూ అక్కడ వచ్చి ఆ ధర్నాలో కూర్చొని ధర్నా చేపడితే అప్పుడు ప్రతి ఒక్క హిందూ గడప దాటి వచ్చి పెద్దమ్మ తల్లి కోసం, మన దేవాలయం కోసం, మన దేవీ దేవతల కోసం నిలబడ్డప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తోక ముడుచుకొని పోతుంది. కానీ హిందువులు ఏంటిది బయటికి రావట్లేదు. నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం, నా ఉద్యోగం, నాది, నా జీవితం, ఇంతకు మించి బయటికి వస్తలేదు. అట్లా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్యాంట్ ఇప్పి చూసి హిందువా ముస్లిమా అని కన్ఫర్మ్ చేసుకొని పహల్గామ్లో వాళ్ళు చంపుతున్నప్పుడు ఇంకా కూడా నువ్వు హిందూ ఐడెంటిటీని నీకు నువ్వు గట్టిగా చేసుకోకపోతే ఎవరు చేయాలి? ప్రియాంక గాంధీ కూడా చూసిండ్రు కదా, చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాదట, భారతీయులట. భారతీయులు అంటే ఎవరు, హిందువులు అంటే ఎవరు? అంటే రేపు పొద్దున వీళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ వాళ్ళుగా చంపిన వాళ్ళు కూడా భారతీయులే, సో భారతీయులు కొట్టుకున్నారు, చచ్చిపోయింది, సో ఈ విషయానికి పెద్ద సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఒక క్రైమ్ హిందువుల మీద జరిగితే దాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం చేస్తారు. అదే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ని నమ్మొద్దు. బీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ రావడం అనేది ఒక దురదృష్టం మనకు తెలంగాణ ప్రజలకు. ఒక 3 సంవత్సరాలు ఓర్చుకోండి, నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ, అచ్చే దిన్ ఆనే వాలే తెలంగాణ. సో ఇంకోటి రాష్ట్ర పాలిటిక్స్ ఒకసారి బీజేపీ పార్టీ విషయానికి వస్తే రాజసింగ్ గారు రాజీనామా చేశారు. అండ్ అలాగే దాని తర్వాత రాజీనామాను కూడా బీజేపీ పార్టీ అధిష్టానం కూడా యాక్సెప్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. బీజేపీ పార్టీలో కొంతమంది కలిసి నన్ను ఇబ్బంది పెట్టారు అది అని చెప్పి మళ్ళీ వచ్చే ప్రయత్నం కూడా చేస్తాను అన్నాడు. ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తారు. ఎట్లా కూడా వచ్చింది అంటే మళ్ళీ రాజసింగ్ ని బీజేపీ పార్టీ పిలుస్తుందా, లేకపోతే రాజసింగ్ వస్తారా, లేకపోతే మీరే వాళ్ళని అడుగుతున్నారు? రాజాసింగ్ విషయంలో నేను అప్పుడే చెప్పినండి, వారు వెళ్ళరు. వాళ్ళు ఏదో చిన్న అలిగిండు, ఆయన అలిగిండు పోయిండు, మళ్ళీ వస్తారు. అలిగిన బిడ్డ బయటకు పోతుంది, ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఇంటికి వస్తుంది అమ్మ. అట్లనే ఆయన వచ్చేసింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏ వ్యక్తి అయినా ఒక సిద్ధాంతం గురించి తెలుసుకున్నప్పుడు నో డౌట్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా ధర్మద్రోహులే, దేశద్రోహులే, టాప్ టు బాటమ్. ఎందుకంటే అది ఒక క్రిస్టియన్ చేత పాలించే పార్టీ. మైనారిటీ అపీజ్మెంట్ చేస్తుంది, హిందువుల మీద రుబాబ్ చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది, అక్రమాలు చేస్తుంది, గుళ్ళు గుల్చడం దానికి ఒక ఎగ్జాంపుల్. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే ధర్మం కోసం, దేశం కోసం, హిందూ స్వాభిమానం కోసం ఆపరేషన్ సింధూర్ లాంటివి తీసుకొచ్చి కాపాడే పార్టీ. కాబట్టి ఈ పార్టీలోకి సిద్ధాంతం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా, సిద్ధాంతం కోసం మనం జీవిద్దామన్న ఆలోచన ఎవరికైనా వచ్చిన వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు. రాజాసింగ్ అలగడం, పోవడం, మళ్ళీ రావడం, మీకు ఇంట్లో మీకు అన్నదమ్ములు ఉంటే గొడవలు కావా? ఇది కూడా అంతే. సో ఫైనల్ చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి, అలాగే హైదరాబాద్ లో కూడా కార్పొరేట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉండవు. సో అందులో ఖచ్చితంగా ఎన్ రామచంద్రరావు గారి నేతృత్వంలో సో బీజేపీ పార్టీ మేయర్ ని దక్కించుకోబోతుందా? జిహెచ్ఎంసీ మాత్రం పక్కా హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ మేయరే వస్తారు. థ్యాంక్ యూ. మార్క్ మై వర్డ్స్. థ్యాంక్ యూ.